ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి, మహాభారతంలో ఇది భగవాన్ వాచ్ అండి. మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు, వైశంపాయనుడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది. ఏమని? శపథా యత్ కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి, శప్యమానస్య యత్ పాపం శపంతు మనుగచ్చతి. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా. ఏమని? నిన్ను తిట్టేవాడు నాడే వాడి పుణ్యం అంతా నీకు వచ్చేస్తుంది. నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటని, అదో వాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు, వాడికి పుణ్యం ఏముంటుందంటే ఇంకో వెసులుబాటు ఇచ్చాను. తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది. వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపం వాడికి వెళ్ళిపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఏటో మొన్న చూశాను, ఎవరో సినిమా ఆయన పేరేంటి, ఒక ఆయన అలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి కోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు. పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రాదని చేసిందంటే ఈ మీడియా ముందుకు వచ్చి తిట్టాడు. తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్ పెట్టారో తెలుసా? 111. ఒక్కసారి 111 అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్, ఇంతకుముందు లేదు. 111 సెక్షన్ పెట్టేశారు. పెట్టేసి మొత్తం తిప్పారు. నాకు అనిపించింది ఇది శపమానం. ఇది ఒకసారి పెట్టుకోండి, శపమానం ఒకసారి వినండి. తిట్టినవాడు వేరే కేసులు ఉన్నాయి, డెఫినేషన్లు ఉన్నాయి. ఇంత భయంకరంగా చేయక్కలేదు. అలాగే ఇప్పుడు ఆంజనేయులు గారిది ఉంది. ఆంజనేయులు వచ్చాడా? అఫెన్సెస్, ఏ అఫెన్సెస్ మీద 111 పెట్టచ్చంటే కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు, డ్రగ్స్, వెపన్స్, ఆయుధాలు సరఫరా చేయటాలు, డ్రగ్స్ సరఫరా చేయటం, పిల్లల్ని తీసుకెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్మేయటం. ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు, రాబరీయో, వెహికల్ థెఫ్ట్, వీటిలో ఏదో ఒకటి చేస్తుంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేసి కొత్తగా వచ్చింది. ఇది వెంటనే దీంట్లో వాడేశారు. ఇదిగో తర్వాత ఇంకోటి, ఇదిగో నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్. ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి, దేశద్రోహం కూడా. పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు, చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు, డ్రగ్స్ అమ్మేస్తున్నాడు, పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాడు. ఆయన చూసుకుంటే గొల్లు మరి మొదలు పెట్టలేదు. ఇది ఎక్కడ గొడవ? సెక్యులర్ అంటే దేశద్రోహం అయిపోయాడు ఆల్రెడీ. అంతే కదా. ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నామంటే చచ్చాడు.